ప్రకృతి విపత్తు కారణంగా పంట నష్టం వాటిల్లిన రైతులు ముంపు బాధితులు అధైర్యపడవద్దని అన్ని విధాలుగా ఆదుకుంటామని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి భరోసా ఇచ్చారు. మంగళవారం జిల్లా వ్యవసాయ అధికారులు, పలు శాఖల అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, పార్టీ నాయకులతో కలిసి సాలూర మండలంలోని కాజాపూర్, హున్సా, మందర్నా గ్రామాల్లో ముంపు ప్రభావిత పంటలను, కూలిన ఇండ్లను పరిశీలించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వరద ముంపు వల్ల పంట నష్టపోవడం దురదృష్టకరం, కానీ రైతులు భయపడవద్దు, ప్రభుత్వం సహాయం అందించేలా పూర్తి స్థాయిలో కృషి చేస్తామని తెలిపారు. వ్యవసాయ అధికారులు గంటల వ్యవధిలో ప్రాథమిక అంచనాలు వేసినందుకు ఎమ్మెల్యే ప్రశంసలు తెలిపారు. ఇప్పటికే నష్టం వివరాలను నివేదిక రూపంలో ప్రభుత్వానికి సమర్పించినట్లు జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ ఎమ్మెల్యేకు వివరించారు. అదేవిధంగా విద్యుత్ సమస్యలపై కూడా ఎమ్మెల్యే అధికారులు అడిగి తెలుసుకున్నారు. వరద కారణంగా విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయని, వాటిని తక్షణమే మరమ్మతు చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మండల వ్యాప్తంగా రోడ్లు, నీటిపారుదల, పారిశుభ్రత సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. మందర్నా, సుంకిని రోడ్డును తక్షణమే మరమ్మతు చేయాలని, గ్రామాల్లో నీటి సమస్యలు లేకుండా చూడాలని ప్రత్యేకంగా ఆదేశించారు. ఈ పరిశీలనలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తారిబిన్ హామ్దాన్, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, పీసీసీ డెలిగేట్ గంగాశంకర్, బోధన్ ఏఎంసీ చైర్మన్ చీలశంకర్, వైస్ చైర్మన్ వసంత్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ అల్ల జనార్దన్, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మండలికి వచ్చిన తర్వాత ఏదైతే మంజీరకు ప్రాంతాల్లో ఉన్నాయో ఆ గ్రామాలు, ఆ రైతులు, వ్యవసాయం చేసుకునే రైతులు ఎక్కువ శాతం మనకు మంజీరా ఒడ్డుపైనే ఉన్నాయి కాబట్టి ఎప్పుడు లేని విధంగా మనకు ఆగస్టులో మన నిజాం సాగర్ ఎప్పుడు రాదు. అది వచ్చింది కానీ 2 లక్షల క్యూసెక్స్ వరకు వచ్చే వరకు మహారాష్ట్ర నుంచి గోదావరిలో ఆ వాటర్ ఒక 3-4 లక్షలు, ఇది 2 లక్షల వరకు 6 లక్షలు అయింది. మనం శ్రీరామ్ సాగర్లో ఒక 15 టీఎంసీ తక్కువ పెట్టినా మన నిజాం సాగర్లో ఎన్ని నీళ్లు పడతాయో అంత తక్కువ పెట్టినాం. ఎందుకంటే ఇవన్నీ ఎప్పుడన్నా వస్తాయి. రెడ్డిలో కూడా ఓ 3-4 గంటల్లో అంత డ్యామేజ్ అయింది, ఊరంతా నీళ్ళు అయిపోయింది. ఆ విధంగా వర్షాలు వచ్చినాయి. మరి దాన్ని కూడా ఎక్కడెక్కడ మనకు సోయా, వరి, ఇక్కడ కొద్దిగా తోట కూడా, షుగర్ కేన్ కానీ అరటి తోట ముందర నుంచి పెడతారు. ఇక్కడ ఆ సాంప్రదాయ ప్రకారం అన్ని క్రాప్స్ పెట్టుకున్నారు. కూరగాయలు కూడా పెట్టినట్టు ఉన్నారు. తప్పనిసరిగా అధికారులు ఎలక్ట్రిసిటీ, కరెంటు కూడా 32 ట్రాన్స్ఫార్మర్లు పోయినాయి, 700 పోల్స్ పోయినాయి అని చెప్తా ఉన్నారు. నేను మన అధికారులను అభినందిస్తా ఉన్నా. ఇంత తొందరగా ఇంత వానబడ్డా ల్యాండ్ సర్వే చేసి ఏ పంట ఎంత పోయిందో రికార్డ్స్ ఇచ్చారు. ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు పోయినాయి, ఎన్ని పోల్స్ పోయినాయి, ఎక్కడ కరెంటు వైర్లు కూడా పోయినాయి అని చెప్తా ఉన్నారు. ఈ ఊర్లో అయితే ఇవన్నీ ఇచ్చినందుకు వాళ్ళని అభినందిస్తూ, అదేవిధంగా రెవెన్యూ వాళ్ళు కానీ, అగ్రికల్చర్ వాళ్ళు కానీ ఇవన్నీ ఒక 3 రోజుల లోపల ఎక్కడ కూడా రైతుకు ఒక ఎకరం మిస్ కాకుండా తప్పకుండా ఇవ్వాలని మేము పంపుతా ఉన్నాం ప్రభుత్వాలు. ఈ ఇష్యూ మన ఓన్లీ సాలూర మండలికే కాదు, మొత్తం తెలంగాణ ఇష్యూ కాబట్టి తప్పనిసరిగా రేపు 9th రోజు క్యాబినెట్ ఉంది. ఆ క్యాబినెట్లో ఏ విధంగా ఏ పంటకి ఏం చేస్తారో డిసిషన్ తీసుకుంటారు. అదేవిధంగా డ్రిప్స్ కూడా ఈ కన్సల్ట్ అధికారులకు చెప్తున్నాం. డ్రిప్స్ ఏదైనా ఫస్ట్ ప్రియారిటీలో డ్రిప్ కూడా ఇవ్వాలని నేను మన రైతులకు చెప్తా ఉన్నాను. అదేవిధంగా రెండో పంట కూడా
మరి మీరు ఎప్పటి వరకు వేసుకుంటారు? మీకు ఎప్పటి వరకు ఏదన్నా ట్రాన్స్ఫార్మర్స్ ఇప్పుడు పోవటానికి ఇబ్బంది అని చెప్తా ఉన్నారు వేరే గ్రామాల్లో. మరి బహుశా మీ గ్రామాలకు కూడా అదే ఉంటుంది. దాన్ని బట్టి మీకు ట్రాన్స్ఫార్మర్ అయితే రెడీ ఉంటాయి. మీరు ఎప్పుడంటే అప్పుడు మీకు పోవటానికి సౌకర్యం అంటే ట్రాన్స్ఫార్మర్ ఫిక్స్ చేస్తారు. అదేవిధంగా ఎక్కడన్నా ఇండ్లు పోయిన వాళ్ళకు కూడా ఇండ్లు కూడా మీరు రాసుకోండి, అవి కూడా ఇప్పేదానికి ప్రయత్నం చేద్దాం. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.